Hello, hi. This is yours, Ganapati sir, from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు సెప్టెంబర్ 27, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, నీతూ డేవిడ్. ఈ నీతూ డేవిడ్ అనేటువంటి మహిళ ఇటీవల కాలంలో ఈ భారతీయ మహిళా క్రికెట్ టీం ఏదైతే ఉందో ఆ టీంకి సెలక్షన్ కమిటీకి చైర్మన్గా నీతూ డేవిడ్ ఎన్నికవటం అనేది గమనించాలి. అయితే ప్రస్తుతము భారత మహిళా క్రికెట్ జట్టు యొక్క కెప్టెన్ మిథాలీ రాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారత మహిళా క్రికెట్ టీం యొక్క కోచ్గా WV రామన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి నీతూ డేవిడ్ నియామకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదర్ పూనావాలా. ఈ అదర్ పూనావాలా ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోర్స్ ఇట్ ఈస్ ఇన్ పూణేలో ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఈయన సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. సో ప్రస్తుత ఈ కోవిడ్ పాండమిక్ టైంలో మనకి భారతదేశమే త్వరగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఈ వ్యాక్సిన్ని సరఫరా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి కొన్ని వందల కోట్ల రూపాయలు అనేవి అవసరం అవుతాయి. మరి అంత డబ్బు భారతదేశం వద్ద ఉందా అని ఈయన ప్రశ్నించడాన్ని గమనించాలి. ఇప్పటికే భారతదేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి ఔషధాలని దాదాపుగా 150 దేశాలకి అనేకమైనటువంటి మెడికల్ డివైసెస్తో పాటు మందుల్ని సరఫరా చేసినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. సో ఏమైనప్పటికీ కూడా మనం ఈ కరోనా వైరస్ సంబంధించి కేసుల్లో మనం 2వ స్థానంలో ఉండటాన్ని గమనించాలి అమెరికా తర్వాత. సో ఇప్పుడే మనకి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆరోగ్యం కూడా ఈ కరోనా కారణంగా క్షీణిస్తూ ఉంది. సో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అని ఇప్పుడు అమెరికాలో ఒక సునామీ నడుస్తూ ఉండటాన్ని కూడా గమనించాలి. అయితే మనం ఈ పూణేకి సంబంధించి కొంత సమాచారాన్ని మనం పరిశీలిస్తే, ఈ పూణేలో జనరల్గా ఈ పూణే మహారాష్ట్రలో ఉంది. ఈ పూణేని మనం ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తాం. పూణే నగరాన్ని ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తాం. అలాగే దక్కన్ క్వీన్ అని పిలుస్తాం. పూణే అనేది ముతా నది ఒడ్డున ఉంది. పూణేలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలకి చెప్పుకునే ముందు, దేశంలో తొలి మహిళా యూనివర్సిటీని పూణేలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అదేవిధంగా ఫెర్గూసన్ కాలేజ్ కూడా ఈ తిలక్కి సంబంధించినంత వరకు ఫెర్గూసన్ కాలేజ్ కూడా మనకి ఈ మహారాష్ట్రలో పూణేలో ఉండటాన్ని గమనించాలి. సావిత్రిబాయి పూలే ఉమెన్స్ యూనివర్సిటీ కూడా పూణేలో ఉండటాన్ని గమనించాలి. దీంతోపాటు మనకి ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, DIAT అని పిలుస్తాం. ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణేలో ఉండటాన్ని గమనించాలి. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణేలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విచ్ ఇస్ ఇన్ కడక్వాస్లా, ఇట్ ఈస్ వెరీ నియర్ టు పూణే. నెక్స్ట్ అదేవిధంగా ఈ పింప్రి కూడా పూణేకి సమీపంలో ఉంది. ఇక్కడ పెన్సిలిన్ ఫ్యాక్టరీ ఉంది. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ అని పిలుస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ డ్రగ్ కంపెనీ ఇన్ ఇండియా విచ్ ఇస్ కాల్డ్ as హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ విచ్ ఇస్ అట్ పింప్రి. సో పింప్రిలో పెన్సిలిన్ ఫ్యాక్టరీని మనం గుర్తుపెట్టుకోవచ్చు, యాంటీబయాటిక్ ఫ్యాక్టరీ. అలాగే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అంటే ఈ వాతావరణానికి సంబంధించి అధ్యయనాన్ని మెటియోరాలజీ అని పిలుస్తాం. ఇది కూడా పూణేలో ఉండటాన్ని గమనించాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇది కూడా పూణేలో ఉంది. అలాగే ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, CDAC అని పిలుస్తాం. ఇది కూడా మనకి పూణేలో ఉండటాన్ని గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ పూణే, some of the most important points of Pune. నెక్స్ట్ ఈ చాంగ్-ఈ 4 అనేటువంటి ఒక వాహక నౌక ఈ చంద్రునిపై రేడియేషన్ వివరాలని ఇటీవల కాలంలో సేకరించడాన్ని గమనించాలి. చైనాకు సంబంధించినటువంటి వాహక నౌక ఇది. ఈ చంద్రునిపై ల్యాండర్ అయింది. దిస్ ఇస్ ఏ ల్యాండర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ల్యాండ్ అయిన తర్వాత చంద్రునిపైకి చంద్రుని యొక్క ఉపరితలంపై రేడియేషన్
ప్రభావం లేదా రేడియేషన్ వివరాలను సేకరించడాన్ని గమనించాలి. సో విచ్ ఇస్ బిలాంగ్స్ టు చైనా. అయితే ఈ చంద్రుని యొక్క అధ్యయనాన్ని మనం సెలినాలజీ అని పిలుస్తాం. భూమికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఏకైక ఉపగ్రహము. సో దాన్ని మనం చంద్రుడు లేకపోతే మూన్ అని పిలుస్తూ ఉంటాం. జనరల్గా మూన్ అంటే శాటిలైట్ని కూడా మనం మూన్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ చంద్రుడు రెండవ అత్యధిక సాంద్రత కలిగినటువంటి ఉపగ్రహంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువ సాంద్రత కలిగినటువంటి ఉపగ్రహం అనేది లో అని పిలుస్తాం. అది జూపిటర్ లేదా బృహస్పతి లేదా గురుడు గ్రహానికి చెందినటువంటి ఉపగ్రహము లో అని పిలుస్తాం. సో కాబట్టి ఎక్కువ సాంద్రత కలిగిన ఉపగ్రహం ఇది. జనరల్గా ఎక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏది? భూమి. తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏది? సాటర్న్, శని అని పిలుస్తాం. అలాగే మనం భూమి యొక్క ఉపరితలం చూసినప్పుడు ఈ చంద్రుని యొక్క ఎంత భాగం మనకి కనిపిస్తుంది అనేసరికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలాసార్లు అడగడం జరిగింది. 59% గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ చంద్రునిపై దొరికే మట్టి లేకపోతే సో వాట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఏ టైటానియం రిచ్ మినరల్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అర్మాకోలైట్ అని పిలుస్తాం. చంద్రునిపై దొరికే ఒక టైటానియం రిచ్ మినరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అర్మాకోలైట్లో 3 వ్యక్తుల యొక్క పేర్లు ఉన్నాయి. ఈ 3 కూడా చంద్రునిపై కాలు పెట్టినటువంటి మొదటి వ్యక్తులు. 1969లో ఈ అమెరికాకు చెందినటువంటి 3 వ్యక్తులు కూడా చంద్రునిపై కాలు పెట్టడం జరిగింది. సో అందులో మనకి తెలిసిన వాళ్ళు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆర్మ్స్ట్రాంగ్. అదేవిధంగా దానిలోనే మనకి సో ఈ ఎల్డ్రిన్ అదేవిధంగా కోలిన్స్, ఈ 3 పేర్లు దీనిలో మనం చూడవచ్చు. అర్మాకోలైట్ అని పిలుస్తూ ఉంటాం. ఇది చంద్రునికి సంబంధించినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 1969 ఇయర్ మనకి తెలిసిందే. అయితే ఏ తేదీన వాళ్ళు చంద్రునిపై కాలు పెట్టారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ 4th వన్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. దీన్ని సెప్టెంబర్ 26వ తారీఖున జరుపుకుంటాం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. మరి వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 మనకి తెలిసిందే. నెక్స్ట్ అమీర్ ఖాన్ ఇటీవల వార్తలు నిలవడం గల కారణము ఈ సీట్ టైస్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అమీర్ ఖాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లో మనకి ఇటీవల కాలంలో ఈ దుర్గం చెరువు వద్ద ఈ కేబుల్ స్టేడ్ బ్రిడ్జిని ప్రారంభించడాన్ని గమనించాలి. దేశంలోనే అత్యంత పొడవైనటువంటి కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్ అని పిలుస్తాం. దీని యొక్క పొడవు 735.6 మీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ సెడ్ టు బి ది లాంగెస్ట్ స్టేడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. సో ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంటాను గమనించాలి. L&T అనేటువంటి సంస్థ దీన్ని నిర్మించడాన్ని కూడా గమనించాలి. ఇటీవల కాలంలోనే అయోధ్యలో రామ మందిరం యొక్క నిర్మాణాన్ని కూడా LIT చేపట్టింది, లార్సన్ అండ్ టూబ్రో. అయితే మనకి భారతదేశంలో పార్లమెంట్ భవనం యొక్క నిర్మాణం మటుకు టాటా గ్రూప్స్కి ఇవ్వడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ మొహమ్మద్ హుస్సేన్ రోబెల్. ఈ మొహమ్మద్ హుస్సేన్ రోబెల్ ఈ సోమాలియా ప్రధానిగా గుర్తుపెట్టుకోవాలి. సోమాలియా దేశం అనేసరికి దాని యొక్క రాజధాని మొగదిషు అని పిలుస్తాం. నెక్స్ట్ మొహమ్మద్ అబ్దుల్లాహి మొహమ్మద్ రైట్ నౌ హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సోమాలియా. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సోమాలియా ఈజ్ మొహమ్మద్ హుస్సేన్ రోబెల్, whereas the president of Somalia is Mohamed Abdullahi Mohamed. నెక్స్ట్ ఫేమ్ స్కీమ్. ఇక్కడ మీరు ఫేమ్ అంటే అబ్రివేషన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అట్ ద సేమ్ టైమ్ ఫేమ్ స్కీమ్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఈ ఫేమ్ స్కీమ్ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించింది, ఏ పరికరాల అభివృద్ధికి సంబంధించిందో లేదా ఏ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో నెక్స్ట్ కమింగ్ జనరేషన్ అంతా కూడా మనకి ఈ విధమైనటువంటి వాహనాలు అనేవి రావాలి. ఫేమ్ స్కీమ్ కిందకు వచ్చేటువంటి వాహనాలు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో దిస్ ఇస్ ది టుడేస్ బ్రెయిన్ ఫీడ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫేమ్ స్కీమ్.
నెక్స్ట్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ఈ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎల్ ఆదిమూలం నియామకాన్ని గమనించాలి. వన్స్ అగైన్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రెసిడెంట్ ఎల్ ఆదిమూలంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం న్యూస్ పేపర్ అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ ఇది ఎక్కడుంది? నేపానగర్లో ఉంది. నేపానగర్ మధ్యప్రదేశ్. న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ మిల్ ఇది హౌషంగాబాద్లో ఉంది మధ్యప్రదేశ్. సెక్యూరిటీ ప్రింటింగ్ మిల్. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ కరెన్సీ నోట్స్ ప్రెస్ ఇది నాసిక్లో ఉంది. మహారాష్ట్ర. కరెన్సీ నోట్స్ ప్రెస్ అని పిలుస్తాం. నాసిక్ మహారాష్ట్ర. బ్యాంక్ నోట్స్ ప్రెస్ ఇది దేవాస్ మధ్యప్రదేశ్లో ఉంది. కరెన్సీ ఇంక్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. దేవాస్. మరి అత్యాధునికమైనటువంటి భారతీయ రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి అత్యాధునికమైనటువంటి నోట్ల ప్రింటింగ్ ప్రెస్లు అనేవి 2 చోట్ల ఉన్నాయి. ఒకటి సాల్బోని వెస్ట్ బెంగాల్. సెకండ్ వన్ ఈజ్ మైసూర్ కర్ణాటక. ఈ 2 చోట్ల మనకి ప్రస్తుతం 500 నోట్లు అదేవిధంగా ఈ 2000 రూపాయల నోట్లని ఇక్కడ ముద్రిస్తూ ఉన్నారు. సో ఇది మనకి జనరల్గా కొంత ఈ న్యూస్ పేపర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతోపాటు మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. PTI. దీనికి ప్రస్తుతము చైర్మన్గా అవీక్ సర్కార్ వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1966లో ఏర్పడింది. ఇది 1947లో ఏర్పడింది. 1966లో ఏర్పడింది. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతము చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది CK ప్రసాద్. చంద్రమౌళి కుమార్ ప్రసాద్. CK ప్రసాద్ అని పిలుస్తాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? PTI అనేది విచ్ ఇస్ సెడ్ టు బి ది లార్జెస్ట్ న్యూస్ ఏజెన్సీ ఇన్ ఇండియా. అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ. సమాచారాన్ని సేకరించి ఇది ఆయా బ్రాడ్కాస్టింగ్ పర్పస్కి అయితే చాలా వరకు ఇప్పుడు ఈనాడుకి సమాచారం కావాలంటే ఇక్కడి నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ అది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ది వాచ్ డాగ్ ఆఫ్ ది ప్రెస్ అని పిలుస్తాం. 4th ఎస్టేట్ అంటే వార్తాపత్రికలు కదా. ఇప్పుడు 5th ఎస్టేట్ సోషల్ మీడియా వచ్చింది మనకి. 4th ఎస్టేట్ వార్తాపత్రికలు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకసారి చూడండి. సో ఈ PTI అనేది 1947లో ఏర్పడ్డాన్ని గమనించాలి. అవీక్ సర్కార్. నెక్స్ట్ PCI ఇది 1966. దీని ప్రస్తుతం చైర్మన్ అయితే CK ప్రసాద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ప్రెస్. నెక్స్ట్ జిమెక్స్. ఈ జిమెక్స్ బైలాటరల్ మారిటైమ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా జపాన్ మధ్య జరగడాన్ని గమనించాలి. జిమెక్స్. ఇక్కడ జపాన్ ఇండియా ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజెస్ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్ అక్కడ జపాన్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ శాంతి స్వరూప్ అంటే ప్రస్తుత జపాన్ యొక్క ప్రధాని ఎవరు? సింపుల్గా మనం యోషిహిడే సుగా YS అని చెప్పాను. యోషిహిడే సుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్. ఇది CSIR ఇస్తుంది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని పిలుస్తాం. ఈ CSIR ఇచ్చే అవార్డులో చాలా గొప్ప అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ చాలా రకాల ఫీల్డ్లో ఇస్తారు. అయితే ఇక్కడ ఈ CSIR సంబంధించి శాంతి స్వరూప్ భట్నాగర్ ఎవరు? ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ప్రస్తుతం CSIRకి డైరెక్టర్ జనరల్గా శాకర్ సి మాండే వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఈ CSIR అవార్డు కూడా నాకు నేను డిగ్రీ చదువుతున్న సమయంలో డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినంత వరకు నాకు ఈ బాటనీలో కాలేజ్ ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనే ఎక్కువ మార్కులు రావడంతో నాకు కూడా CSIR అవార్డు ఇవ్వడం జరిగింది. CSIR అవార్డు అంటే శాంతి స్వరూప్ అవార్డు భట్నాగర్ అవార్డు కాదు. అప్పట్లో మషేల్కర్ అని చెప్పేసి ఒక ఆయన ఈ CSIRకి డైరెక్టర్ జనరల్గా ఆయన యొక్క భార్య చేతుల మీదుగా నేను ఈ అవార్డును పొందటాన్ని నేను ఇప్పటికీ కూడా గుర్తుంది. కాకినాడ PR కాలేజీలో. సో ఓకే, ఎనీహౌ ఇక్కడ ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2020 అనేది శుభదీప్ చటర్జీకి రావడం జరిగింది. ఎవరైనా అంటే ఈ హైదరాబాద్లో సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది హైదరాబాద్లో. DNA ఫింగర్ ప్రింటింగ్స్
ఈ ఫింగర్ ప్రింటింగ్ కాదు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ సంస్థ ఉంది హైదరాబాద్లో. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ యొక్క శాస్త్రవేత్త శుభదీప్ చటర్జీకి రావడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2020. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్ఐఆర్ టెక్నాలజీ 2020 అవార్డు అనేది డాక్టర్ చంద్రశేఖర్ బృందానికి రావడం జరిగింది. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పనిచేయడాన్ని గమనించాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అయితే కోల్కతాలో ఉంది. See the difference between IICT and IIBT. IICT means Indian Institute of Chemical Technology, which is in Hyderabad. Indian Institute of Chemical Biology, which is in Kolkata. So there is a slight difference between these two institutions. ఆకుకి పత్రానికి ఉన్నంత తేడా దీనిలో కనిపిస్తూ ఉంది మనకి. సో కావున దీన్ని కూడా మనం గమనించాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ విచ్ ఇస్ ఇన్ కోల్కతా. నెక్స్ట్ కీట్ రూబిన్స్. ఎవరు ఈ కీట్ రూబిన్స్ అంటే నాసాకు చెందినటువంటి ఈ అంతరిక్ష వ్యామ నౌకరాలు ఈవిడ. ఈ కీట్ రూబిన్స్ నెక్స్ట్ కమింగ్ ఈ అమెరికాలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్కి కరోనా వచ్చింది, తర్వాత ఈ కరోనాతో 48 గంటల పాటు అబ్జర్వేషన్లు పెట్టాలి అని చెప్పేసి అన్నారు. చాలా శక్తివంతమైనటువంటి అధ్యక్షుడు. సో వైట్ హౌస్లో ఈ డొనాల్డ్ ట్రంప్ నివసిస్తూ ఉంటాడు, మనకు తెలిసిందే. చాలా శక్తివంతమైనటువంటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. బరాక్ ఒబామా తర్వాత చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. మనకి తెలిసిన ఇటీవల కాలంలో బరాక్ ఒబామా తర్వాత కూడా అత్యంత శక్తివంతమైన ప్రెసిడెంట్గా ఈయన పనిచేస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో ఏమైనప్పటికీ ఇక్కడ ఈ కీట్ రూబిన్స్ నెక్స్ట్ ఈ నవంబర్లో జరగబోయే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వినియోగించుకోబోతున్నటువంటి అంతరిక్ష వ్యామ నౌకరాలుగా ఈవిడ గుర్తుపెట్టుకోవచ్చు, కీట్ రూబిన్స్. ఓకే. సో కాబట్టి ఈ రకంగా ఈ అంతరిక్షం నుంచి ఓటు వేయబోతున్నటువంటి ఆస్ట్రోనాట్గా గుర్తుపెట్టుకోవచ్చు కీట్ రూబిన్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. నెక్స్ట్ ప్రపంచ పర్యాటక దినోత్సవం, వరల్డ్ టూరిజం డే, విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ September 27. దిస్ ఇయర్ థీమ్ ఈజ్ టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్, that is the theme of World Tourism Day, which was observed on September 27. 2020కి సంబంధించిన థీము టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. మరి ప్రస్తుత కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరు? ప్రహ్లాద్ సింగ్ పటేల్. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటే వైజాగ్ అవంతి శ్రీనివాస్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ ప్రపంచ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది 1975లో స్పెయిన్ రాజధాని ఏంటి? మాడ్రిడ్. ఆ మాడ్రిడ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అలాగే మనకి ఈ జాతీయ పర్యాటక దినోత్సవం కూడా ఉంది. జాతీయ పర్యాటక దినోత్సవం అంటే January 25. నేషనల్ ఓటర్స్ డే అని కూడా చెప్తాం కదా. నేషనల్ టూరిజం డే అయితే January 25గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి డొమెస్టిక్ టూరిజం కనుక తీసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని అడిగితే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది డొమెస్టిక్ టూరిజంలో. మరి ఈ పర్యాటకాన్ని మనం అదృశ్య వాణిజ్యం అంటాం. ఇన్విన్సిబుల్ ట్రేడ్ లేదా అదృశ్య వాణిజ్యం అని పిలుస్తూ ఉంటాం పర్యాటకం అనేది. సో ఒకసారి సన్ రైజ్ పరిశ్రమలు అని అడిగాడు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. సన్ రైజ్ పరిశ్రమలు అంటే ఇక్కడ హోటల్స్, ఆతిథ్యం ఇచ్చేవి పర్యాటక రంగానికి సంబంధించి సన్ రైజ్ పరిశ్రమలు. ఇది కూడా నేను క్లాస్లో చెప్పడం జరిగింది. సో అందువల్ల మనకి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ జనరల్ స్టడీస్ని కేవలం 10 నిమిషాల్లో మీరు పేపర్ చేసే విధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో ఆ టీచింగ్ కాన్సెప్ట్ స్కిల్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి. ఎవరైనా నాతో పాటు టీచ్ చేసే ఆ అష్టదిగ్గజాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు టీచ్ చేసే సమయంలో కూడా వాళ్ళు ఏది టీచ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పిల్లలకి విద్యార్థులకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించడం జరుగుతూ ఉంది. అందువల్ల కానిస్టేబుల్ ఉద్యోగం అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో చేరితే మీరు కేవలం 20 రోజుల్లో మీ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేలా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగం సాధించాలి అంటే డే 1 నుంచి మీరు లాస్ట్ డే వరకు గణపతి ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ కోచింగ్. ఇక్కడ షార్ట్ టర్మ్ థింకింగ్, లాంగ్ టర్మ్ థింకింగ్ అంటాం. బెటర్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ థింకింగ్.
ఈ లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుని సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మీరు డే 1 నుంచి లాస్ట్ డే వరకు గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంటే మీకు దగ్గర ఉండి ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక బ్రదర్గా మీకు దగ్గర ఉండి అన్ని అంశాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. టాపిక్ వైజ్గా టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మీ యొక్క అసెస్మెంట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ టైం జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లో టఫ్ కాంపిటీషన్లో కోస్తాంధ్రాలో ఉన్నటువంటి అన్ని ఎస్ఐ పోస్టులు మనమే సాధించడం జరిగింది. ఇది అతిశయోక్తి కాదు, చాలా టఫ్ కాంపిటీషన్, చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ విద్యార్థులు, అంచోదయ విద్యార్థులుగా చెప్పొచ్చు. అలాంటి విద్యార్థులు ఫిషర్మెన్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి బాధలు అనుభవించి దాదాపుగా 1.5 సంవత్సరం పాటు వాళ్ళు శ్రమించి ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది జరిగింది. నాకు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సతీష్ కానీ, లేకపోతే లక్ష్మణ్ కానీ, లేకపోతే చాలామంది అయినటువంటి విద్యార్థులు నేను చూడడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్సే. సో నెక్స్ట్ జరగబోయే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మేబీ సిలబస్లు అనేవి మారవచ్చు. సింగిల్ ప్యాటర్న్లో ఒకే ఎగ్జామ్, ప్రిలిమ్స్ మెయిన్స్ అని లేకుండా ఒకే ఎగ్జామ్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. ఏమైనప్పటికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఇట్ ఈస్ ఎ కీ ఏరియా టు గెట్ ది జాబ్, ఎస్పెషల్లీ పోలీస్ ఆస్పిరెంట్స్కి సంబంధించినంత వరకు. అంటే మనం ఉదాహరణకి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27తో ఆగిపోకూడదు. ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, సో ఇది ఎక్కడుంది, జెనీవాలో, ఈ WTO మాడ్రిడ్లో ఉంది. 1975లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది దీని యొక్క థీమ్, దినోత్సవంతో పాటు థీమ్ అడుగుతున్నాడు. అందువల్ల మనం పేపర్ సెట్టింగ్ చేసే సమయంలో ఏం చేస్తాం, మనం ఉదాహరణకి డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ తీసుకుంటే దీనిలో ఈ థీమ్ని అడగటం జరుగుతుంది. అలాగే ఈ WTO వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. నేషనల్ టూరిజం డే అది జనవరి 25కి సంబంధించి అడగడం జరుగుతుంది. అలాగే అదృశ్య వాణిజ్యం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది టూరిజం. యాజ్ ఫార్ యాజ్ డొమెస్టిక్ టూరిజం ఈజ్ కన్సర్న్, ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఎట్ 3rd place, 1st place గోస్ టు తమిళనాడు. మరి ఏపీకి వస్తే ఎక్కువ మంది పర్యాటకులు ఏ జిల్లాకు వెళ్తూ ఉంటారు? తిరుపతి. కాబట్టి చిత్తూరు జిల్లా వస్తుంది. చిత్తూరు జిల్లా తర్వాత బాగా తక్కువ మంది పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రకాశం జిల్లా వెళ్తారు. ప్రకాశం, నేనైతే ఎప్పుడు వెళ్ళా ప్రకాశం జిల్లా. చిత్తూరు వెళ్ళాం కానీ ప్రకాశం జిల్లా ఎప్పుడు వెళ్ళా. అంటే టూరిజం పరంగా మీరు చూసుకోవాలి. ఒకవేళ ప్రకాశం వెళ్ళాలి అంటే అక్కడ మనకి ఏమున్నాయో చూసుకోవాలి. మార్కాపురం ఉంది, చేమకుర్తి ఉంది, చాలా రకాలైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలు మనకి ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి. సో అందువల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో టూరిజం మీద మీకు గ్రిప్ ఉండాలి. నువ్వు అరకు వెళ్తుంటావు, హార్సిలీ కొండలు వెళ్తుంటావు, లంబసింగి వెళ్తూ ఉంటావు. ఈ మధ్యకాలంలో జలపాతాలకు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో జలపాతాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి కట్టడాలు, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి దేవాలయాలు, వారసత్వ సంపద, బెలూమ్ గుహలు, కర్నూలు కానీ. సో అందువల్ల ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మీరు విజయం సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ మీద నీకు ఒక రకంగా స్కిల్స్ ఉండాలి, అద్భుతమైన స్కిల్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతాల మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉండాలి. 13 జిల్లాలు, నెక్స్ట్ రాబోయే 26 జిల్లాలు, ఎగ్జామ్ రాసే సమయానికి 26 అవుతాయి. అందువల్ల వాటి మీద సమాచారం నీకు పూర్తి గ్రిప్ ఉండాలి. ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే గ్రూప్ 2 అభ్యర్థులు, RRB లాంటి వాటిలో రీజనల్ అంశాల కంటే నేషనల్ అంశాలు ఎక్కువగా అడగటం జరుగుతూ ఉంటుంది. కావున అంటే దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సమాచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఈ డే అనేది సెప్టెంబర్ 26వ తారీఖున మనం జరుపుకుంటాం. ఇది మనకి సెప్టెంబర్ 27, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 27 అనేసరికి వెంటనే ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించే మనం మాట్లాడుకుంటాం. ఇందులో భాగంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీనికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే 1942లో దీన్ని ఏర్పాటు చేశారు, 1942. అలాగే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు శుభదీప్ చటర్జీ. మారదు కదా, ఒకవేళ ఎగ్జామినేషన్ మీకు 2021లో జరుగుతుంది అనుకోండి, అప్పటికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అప్పటికి ఏమి ఇవ్వరు కదా, కొద్దిగా టైం పడుతుంది కదా, ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం.
అందువల్ల మీరు ఇవన్నీ కూడా ఒక అవార్డులు ఉన్నాయనుకున్న అవార్డులు ఒక చోట చక్కగా రాసుకోవటం, దినోత్సవాలు ఒక చోట చక్కగా రాసుకోవటం, అలాగే వ్యక్తులు ఒక చోట. అంటే హార్డ్ వర్క్ చేయకపోతే, స్మార్ట్ వర్క్ చేయకపోతే, హార్డ్ వర్క్ చేయకపోతే మీకు కష్టం. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. టాలెంట్ ఒకటే సరిపోదు మనిషికి, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి టాలెంట్ బీట్ చేస్తుంది హార్డ్ వర్క్ అనేది. అందువల్ల మీ దగ్గర గూగుల్ ఉంది, గూగుల్లో ఈ సమాచారం అంతా కూడా మీకు లభిస్తుంది. ఇంకా నువ్వు సెర్చ్ చేయదలుచుకుంటే వార్తాపత్రికలకు సంబంధించి బెంగాల్ గెజిట్కి సంబంధించి కానీ, లేదా ఈ ఫోర్త్ ఎస్టేట్కి సంబంధించి కానీ బోల్డెన్ అంశాలన్నీ కూడా నువ్వు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి పూణే ఉంది, ఈ పూణేలో ఇన్ని ఇన్స్టిట్యూట్లు మనం చెప్పుకున్నాం ఒక చోట. వాటిని ఒకసారి రాసుకున్నారనుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో వీటికి జతపరచము ఆడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో నెవర్ స్టాప్ లెర్నింగ్, బికాజ్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. ఎప్పుడు కూడా అభ్యాసనాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు ఆపకూడదు. అభ్యాసం కూసి విద్య, అభ్యాసం కూసి విద్య అంటాం. ప్రాక్టీస్ ఇస్ very very important. So practice, 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 practice. This is yours Ganapati sir from Ganapati Institute Kakinada. Meet you tomorrow with more current affairs and general studies classes. అయితే చాలామంది విద్యార్థులు సార్ బయాలజీ క్లాసెస్ని చేయండి, లేకపోతే కెమిస్ట్రీ క్లాసెస్ చేయండి, లేకపోతే టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇది పెయిడ్ క్లాసెస్ కావు, మీ అందరికీ ఫ్రీగానే ఈ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. నాకున్నటువంటి ఓపికను దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోస్ అన్నీ కూడా టైం టు టైం మీకు అందించడం జరుగుతూ ఉంది. కాస్త లేటే అవ్వచ్చేమో కానీ సో పక్కాగా ఇవన్నీ కూడా మనం ముందుకు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నాకు సందర్భానుసారం నాకు ఏ వీడియో చేయదలుచుకుంటే ఆ వీడియోని నేను చేసి ఆ బయాలజీకి సంబంధించినంత వరకు కానీ, లేదా ఇతర యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏదైనా చెప్పగలను. కానీ నాకున్నటువంటి సమయాభావం వల్ల, అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల, సో నిరంతరం ఎప్పుడు కూడా బుర్రంతా కూడా దీని మీదే పెట్టుకుని సమాచార సేకరణ మీద దృష్టి పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటూనే ఉంది. అయినప్పటికీ కూడా నాకున్నటువంటి ప్యాషన్ కారణంగా ఈ క్లాసెస్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు నలుగురికి ఈ విషయాన్ని తెలియచేయండి. ఇది మీకోసమే. రేపు మీరు ఒక తెలివైన విద్యార్థి యొక్క గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఎందుకు ఈ విధంగా నేను పిలుస్తూ ఉన్నానంటే, నా ఆధ్వర్యంలో ఏ ఫ్యాకల్టీ చెప్పినా నా ఆధ్వర్యంలో చెప్పాలి, ఏ టెస్ట్ కండక్ట్ చేసినా నా ఆధ్వర్యంలో టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవాలి. పిల్లలకి ఏ విధమైనటువంటి డౌట్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే సత్తా మన దగ్గర ఉంది. అందువల్ల ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, విద్యార్థులకు తెలియచేయండి. తెలివైన విద్యార్థి యొక్క ఎంపిక ఎప్పుడు కూడా గణపతి ఇన్స్టిట్యూట్, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే ఒకసారి ఆపర్చునిటీ కనుక కోల్పోతే మళ్ళీ జీవితంలో ఆపర్చునిటీ అనేది రాదు. నేను ఈ 20 years నుంచి చాలా ఐ ఫేస్డ్ న్యూమరస్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. వాటి యొక్క ట్రెండ్, దాని యొక్క రీతి ఏ విధంగా ఉంటుంది, పేపర్లో ఇచ్చే క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ ఏ విధంగా, ముందే ఊహించి ఏ క్వశ్చన్ రాబోతుందో కూడా చెప్పగలిగే కెపాసిటీ ఉంది. దయచేసి మీరు అన్నిదా భావించొద్దు. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఎందుకంటే నాకు వచ్చిన నాలెడ్జ్ ఓన్లీ 1% మాత్రమే. సో ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ థింగ్స్. ఇంకా స్టిల్ చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. అందువల్ల ఎవ్రీబడి దే విల్ డూ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. మనం మానవులం కాబట్టి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. ధర్మరాజు అంతటి వాడే అశ్వత్థామ కుంజరాహ అని చెప్పి ధర్మరాజు అంతటి వాడే ధర్మాన్ని తప్పాడు. అందువల్ల ఇక్కడ మనం ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. నేను మీకు ఇచ్చే హామీ ఏంటని అడిగితే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. దీంతోపాటు నాకు సమయం దొరికినప్పుడల్లా 1, 2 లేదా 3 లేదా 4 లేదా 5 లేదంటే నాకు తెలిసిన వీడియోలు, సమాచారం బుర్రలో ఉన్న సమాచారం వీడియోలు అన్నీ కూడా మీకు చేస్తాను నేను తప్పకుండా.
అయితే దాన్ని మీరు అన్యదిగా భావించొద్దు. సార్ నాకు ఫలానాది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి దయచేసి అడగకండి. కామెంట్ రూపంలో కూడా మీరు అడగొద్దు. కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుకు అడగండి. సో నేను నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ చేయాలని అనుకుంటా ఉన్నాను. ఆ డైజెస్ట్ సిస్టమ్ అనేది జీర్ణ వ్యవస్థ అనేది సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతాడు. దాన్ని చేయడానికి ఇది లైవ్ క్లాస్ కాదు. డైజెస్ట్ సిస్టమ్ అనుకోండి, ఐ విల్ టేక్ 2 hours ఆఫ్ టైం. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం డెఫినెట్లీ ఐ విల్ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్కి వచ్చేసరికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెమెరాని సెట్ చేసుకోవటం, తర్వాత అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవటం, ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నిదా భావించొద్దు. ఎప్పుడు కూడా నేను మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా చదువు పరంగా అలాగే సైకలాజికల్ పరంగా చాలామంది స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. నేను కూడా మీతో పాటు కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన వ్యక్తినే కదా. సో అందువల్ల మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే కోచింగ్ సంబంధించి కానీ, చదువుకు సంబంధించి కానీ, లేదా మీ ఆర్థిక స్తోమతకు సంబంధించి కానీ ఏదైనా సరే నాతో మీరు పంచుకోవచ్చు కామెంట్ రూపంలో. లేదా మీరు యూ ప్లీజ్ కమ్ డైరెక్ట్లీ అండ్ మీట్ మీ. డైరెక్ట్గా రావచ్చు, నన్ను మీట్ అవ్వచ్చు. మనం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 10 days or 15 days వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ది ఇన్స్టిట్యూట్ ఆల్సో. ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాం. November 2వ తారీఖు అంటున్నారు. మేబీ November 5 నుంచి మనం ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అందువల్ల ఒక ఉద్యోగం అనేది ఒక 5-6 కుటుంబాలను ఎప్పుడు కాపాడుతుందని నేను పూర్తిగా నమ్ముతాను. అందువల్లనే వచ్చిన విద్యార్థికి ఎక్కడ కూడా చిన్న లోపం జరిగినా సరే వాడి భవిష్యత్తు పాడవుతుందనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఎక్కడ లోపాలు ఏమీ పెట్టుకోకుండా ఆ విద్యార్థికి ఒరే నాన్న 24 గంటలు చదువు అని వాడికి మోటివేట్ చేస్తూ, వాడికి అన్ని రకాలుగా చెప్తూ, వాడి వెనకాల ఒక ద్రోణాచార్య మాదిరిగా ఉంటేనే తప్ప వాడు అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఒక గైడ్ లేకపోతే ఒక టీచర్ లేకపోతే ఒక గురువు బ్యాక్ సైడ్ ఉంటేనే తప్ప మనం ఒక నిర్దిష్టమైనటువంటి గోల్కి చేరుకునే అవకాశం అనేది ఉండదు. ఎలా పడితే అలా జీవితం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. డైరెక్షన్ లెస్గా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని మీరు అన్నిదా భావించొద్దు. కొద్దిగా సమయం తీసుకుని ఈ విషయాలు చెప్పడం గల కారణం ఏంటని అడిగితే, మీకు సైకలాజికల్గా కొంతవరకు ఈ విషయాలు టచ్ అయ్యి ఎవరికో కొంతమందికన్నా చేరి, మీకులాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తినే, చదువును ఒక ఆయుధంగా చేసుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని. అందువల్ల ప్రతి ఒక్కడు కూడా చదివే విద్యార్థి ప్రతి ఒక్కడు కూడా పుట్టపర్తి నారాయణాచార్యుల మాదిరిగా, సరస్వతి పుత్రుడి మాదిరిగా మీరు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వయసులో చదవాలి. చదవడం కంటే ఎక్కువ వినాలి. వినడం ద్వారా ఎక్కువగా మీకు చాలా విషయాలు అనేవి తెలుస్తాయి. సో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని September 27 నుంచి మనం October 4వ తారీఖు అది ఈరోజు. సో ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుందాం. చాలా అంశాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. దీంతోపాటు ఈ క్లాసెస్తో పాటు మీకు మొన్న ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి కూడా అడగటం జరిగింది, సార్ ఇంకా టెస్ట్ అప్లోడ్ చేయండి. అవన్నీ నేను చేతి రాతతో నా యొక్క లెజిబుల్గా నేను రాసుకుని ఆ టెస్ట్లు నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. చరిత్రకు సంబంధించి టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సింధు నాగరికత, మళ్ళీ సింధు నాగరికత టెస్ట్ రెడీగా ఉంది. అలాగే బయాలజీ, అస్థిపంజర వ్యవస్థ ఇంకొక గంటలో మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే దీంతోపాటు జీర్ణ వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తాను. సో వీటన్నిటిని మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీట్ యు టుమారో.